హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. చాలా రోజుల తర్వాత హెల్త్ బెనిఫిట్స్ వీడియో అండి. చుక్కకూర గురించి. చుక్కకూర తినడం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, అసలు చుక్కకూరను మనం ఎందుకు ఫుడ్లో తీసుకోవాలి అన్న దాని గురించి ఒక చిన్ని వీడియో అండి. చుక్కకూర ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసినదే. నోటికి రుచి కలగాలి అనుకున్నప్పుడు చుక్కకూర రెసిపీస్ తింటే నోటికి పుల్లగా మంచి రుచి తగులుతూ ఉంటుంది. ఈ ఆకుకూరను చాలామంది లేడీస్ డైలీ ఫుడ్లో వాడుతూ ఉంటారు. ఏదైనా నీళ్ళ విరేచనాలు తగ్గాలన్నా, మలబద్ధక సమస్య దూరం అవ్వాలన్నా చుక్కకూరను డైలీ డైట్లో చేర్చుకోవచ్చండి. మంచిది. వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు చుక్కకూరతో చేసిన వంటకం ఏదైనా సరే తిన్నామంటే వామిటింగ్స్ అనేవి కాస్త కంట్రోల్ అవుతాయన్నమాట. బాడీ ఫుల్ హీట్గా ఉన్నప్పుడు, ఒంట్లో వేడి ఏదైనా ఎక్కువగా ఉన్నప్పుడు బాడీని చల్లబరచడానికి, ఒంట్లో వేడిని తగ్గించుకోవటానికి చుక్కకూరను ఎక్కువగా ఫుడ్లో తీసుకోవచ్చండి. కొంతమందికి ఒక్కొక్క టైంలో ఎక్కువగా దప్పిక అవుతూ ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ ఆకుకూరను డైలీ ఫుడ్లో చేర్చుకోవచ్చండి. దప్పిక అనే సమస్యను మనం దూరం చేర్చుకోవచ్చు అనమాట. దప్పిక అంటే దూపండి, వాటర్ ఎక్కువగా తాగాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వారు డైలీ ఫుడ్లో చుక్కకూరను తీసుకున్నామంటే ఈ సమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చుక్కకూరను చాలా ఈజీగా మనం కనుక్కోవచ్చండి. కాడలు అనేవి కాస్త లావుగా ఉంటాయి, ఆకు కొద్దిగా మందంగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వెడల్పుగా కూడా ఉంటుంది. కొద్దిమంది లేడీస్కి పాలకూరకి చుక్కకూరకి డిఫరెన్స్ అనేది తెలియకుండా ఉంటుంది. ఫస్ట్లో నేను వంటకం వండేటప్పుడు కూడా నాకు పాలకూర చుక్కకూర అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది పెద్దగా తెలియదండి. తర్వాత చుక్కకూర అనేది కాస్త పుల్లగా ఉంటుంది, కాడలు అనేవి కొద్దిగా లావుగా బుడ్డగా ఉంటాయి, ఆకు మందంగా ఉంటుంది. కొత్తగా వంట చేసే లేడీస్కి ఈ టిప్ అనేది చక్కగా యూజ్ అవుతుంది అనుకుంటాను. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి. ఇందులో విటమిన్స్ ఏ, సిలతో పాటు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, అలాగే పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు బీటా కెరోటిన్లు కూడా ఉంటాయండి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా చుక్కకూరలో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకుకూర మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందండి. అధిక రక్తపోటు సమస్యను కూడా కంట్రోల్ చేస్తుంది. చుక్కకూరలోని ఐరన్ శరీర భాగాలకు ఆక్సిజన్ని చక్కగా అందించి గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బులు కూడా రాకుండా చూస్తుంది. సో గుండె ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చుక్కకూరను డైలీ ఫుడ్లో తీసుకోవచ్చు. ఈ ఆకుకూరలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పాను కదండి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఏవైనా క్యాన్సర్ కణాలు ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేస్తాయండి. క్యాన్సర్ వ్యాధి రాకుండా కూడా ఈ చుక్కకూర అనేది అడ్డుకుంటుందన్నమాట. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఈ ఆకుకూర చాలా మంచిదండి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుకూరను తీసుకోవచ్చు. కిడ్నీల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుకూరను చక్కగా తీసుకోవచ్చండి. శరీరంలో అనేక వ్యాధుల నుండి కాపాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో చుక్కకూర మంచి హెల్ప్ఫుల్ ఫుడ్ అని చెప్పచ్చండి. ఏదైనా రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ ఫుడ్ని తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎర్ర రక్త కణాల వృద్ధికి కూడా ఈ చుక్కకూర హెల్ప్ఫుల్ అవుతుంది. ఇందులో సమృద్ధిగా ఫైబర్ ఉంటుందండి. ఇది మూత్ర విసర్జన సాఫీగా జరిగేలాగా కూడా చేస్తుందన్నమాట. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. చుక్కకూరలో ఇవే కాదండి, ఇంకా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను. మరికొన్ని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం, అలాగే రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ చుక్కకూరతో రెసిపీని ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను మునుపటి వీడియోలలో షేర్ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.